నమస్తే. మనము విద్యారణ్య స్వామివారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము. ఆ మహానుభావుడు మొత్తం టోటల్గా ఒక 15 టాపిక్స్ 3 చాప్టర్స్ రాశారు. ఫస్ట్ చాప్టర్ వచ్చేంటి సత్తుకు సంబంధించింది, రెండోది వచ్చేమో చిత్తుకు సంబంధించింది, మూడోది వచ్చేమో ఆనందానికి సంబంధించింది. ఆయన చెప్పింది ఏంటి, ఫస్ట్ టాపిక్ చాప్టర్కి ఆయన ఏం పేరు పెట్టారు, వివేక పంచకం అని పెట్టారు. వివేక పంచకం అంటే ఏంటి, నీ వివేకంతో సత్యమేది అసత్యమేది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించు అని చెప్తూ ఫస్ట్ టాపిక్కి ఏం పేరు పెట్టారు, తత్వ వివేకం అన్నారు. రెండోది వచ్చేమో పంచభూత వివేకం అన్నారు. మూడోది వచ్చేమో పంచకోశ వివేకం అన్నాడు. నాలుగోది వచ్చి ద్వైత వివేకం అన్నారు. 5 వచ్చేమో మహావాక్య వివేకం అన్నారు. ఈయన ఈ టోటల్గా ఈ 5 చాప్టర్స్లో ఈ 5 టాపిక్స్లో ఆయన చెప్పింది ఏంటి, సత్ అంటే సత్యం. సత్యం అనేది ఎట్లా ఉన్నది, అసలు ఎలా వ్యక్తమైంది, అసలు ఏంటి, ఈశ్వరుడెవరు, జగత్తేంటి, జీవుడెవరు అని ఈ విషయాలన్నీ ఆయన డిస్కస్ చేశారు. అల్టిమేట్గా ఆయన చెప్పింది ఏంటి, మొత్తం సత్ అంటే ఏంటి, పరమాత్మ తత్వం అనేది ఉండడం ఉన్నది. అంటే ఉన్నది అంటే మళ్ళీ ఎలా ఉన్నది, ఎప్పుడున్నది, ఎక్కడున్నది అనే రిఫరెన్స్ పాయింట్స్ ఇస్తాం కదా, అవన్నీ కూడా మన మనసుకు సంబంధించింది అది కాదు. ఒక శక్తి ఉండడం ఉన్నది. ఉండడం అంటే నిరాకారం పరమాత్మ తత్వం, దానికి తెలుసు ఉండడం అనేది. కాకపోతే ఏంది, దానికి తుది లేదు, మొదలు లేదు, చివరి లేదు, మార్పులు లేవు, ఏమీ లేవు. అంటే ఉండడం అనే ఉండడమే అంతే. అంటే దాన్ని వస్తు ఏమన్నారు, పదార్థం అనుకోండి. ఒక వస్తువు అంటే ఏంటంటే వస్తువు ఆలోచన ఏమంటారు, బుద్ధి ఏమో జ్ఞానం కిందకు వస్తుంది. వస్తువు అంటే ఏంటంటే ఒక పరమాత్మ తత్వం, ఒక వ్యవహారం ఉండడం అనేది ఉన్నది. అది ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే ఏంటి, ఉండడం అంతే. ఆ ఉండడం అనేది ఎవరికి తెలుసు, జీవత్వానికి తెలుసు. అంటే జీవత్వం అంటే ఏంటి, లైఫ్గా ఎగ్జిస్ట్ ఏదైతే అయినట్టు కనపడుతున్నదో దానికి ఆ ఉండడం వల్లనే ఇది ఎగ్జిస్ట్ అయింది. ఈ ఎగ్జిస్ట్ అయినటువంటి విషయం దానికి అవగాహన ఉన్నది అంటారు. అంటే ఏంటి, జ్ఞానంకి తెలుసు. అంటే ఉండడం అనేది ఉండడం, ఈ తెలియడం అనేది జ్ఞానం. అంటే ఈ రెండిటికి తెలుసు. ఈ రెండు కలిపి ఒకటే అంటే అది నిరాకారమే, ఇది నిరాకారమే అనేటువంటి విషయం వచ్చి అది ఆనందం కిందకు వస్తుంది అని ఈ 5 టాపిక్స్ చెప్పాడు. అంటే ఏంటి, పంచభూతాలు అన్నాడు. పంచభూతాలు అంటే బ్రహ్మాండ మండలం అంటాడు. బ్రహ్మాండం అంటే ఏం లేదు, భూమి, నీళ్లు, అగ్ని, ఆకాశం, ఈ 5 తత్వాలు కనపడుతున్నాయి. అట్లాగే పంచకోశాలు అన్నాడు. పంచకోశాలు అంటే మన జీవత్వం. మనం అన్నమయం ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి మన శరీరం ఉంది, ప్రాణం ఉంది, ప్రాణమయ కోసం మనసు ఆలోచన చేస్తుంది. తర్వాత ఏంటి, అదిరైట అని చెప్పేదేమో విజ్ఞానమయ కోసం, లోపల స్థితి ఏంటి, ఆనంద స్థితి అని. అంటే ఈ పంచకోశాలకు అనుగుణంగా మన జీవత్వం. ఆ తర్వాత ద్వైత వివేకం ఏంటి, జగత్తు జీవుని ఎవరో ఎక్కడో కూర్చొని ఈశ్వరుడు సృష్టించాడు, అదంతా ఏం లేదు. అదంతా కూడా ఈ పరమాత్మ శక్తి ద్వారానే వ్యక్తమైంది తప్ప ఆ కనపడుతున్నదంతా కూడా ఒక మాయ. అంతే. మాయ అంటే ఏంటి, లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది తప్ప ఇంకోటి కాదు అని ద్వైత వివేకం చెప్తూ లాస్ట్లో మహావాక్య వివేకాలు 4 చెప్పాడు. 4 ఏంటి, మహావాక్య వివేకం అంటే, మహావాక్యాలు అంటే ఏంటి, మొత్తం మన ఉపనిషత్తులు 4 ఉపనిషత్తుల్లో యజుర్వేదం, అథర్వణ వేదం, తర్వాత ఋగ్వేదం, సామవేదం 4 వేదాల్లో నుంచి ఒక్కొక్క ఉపనిషత్తు నుంచి ఒక్కొక్క మహావాక్యం తీసుకున్నారు. వాక్యం అంటే ఏంటి, కంటిన్యూషన్ ఉంటుంది. రాముడు తెల్లగా ఉన్నాడు, నేను నల్లగా ఉన్నాను అనుకున్నాం అనుకో, అంటే ఈ నల్లగా అనేది ఒక రిఫరెన్స్ వస్తుంది కదా, ఇది ఒక నల్లగా ఉంది, ఎప్పుడు నేను నల్లబడ్డాను, ఇట్లాంటివన్నీ కనుక వచ్చాయనుకో దాన్ని కంటిన్యూషన్ ఆఫ్ సెంటెన్స్ అంటారు. సో ఫర్ మహావాక్యానికి వచ్చి దీనికి కంటిన్యూషన్ ఉండదు. ఉన్నది అంటే ఉన్నది అంతే, తత్వమసి అంతే, అది నువ్వే, అది నువ్వే, ఇది నువ్వే అయిపోయింది. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మం, అయమాత్మ బ్రహ్మం తప్ప ఇంకొకటి లేదు. అట్లాగే ప్రజ్ఞానం బ్రహ్మ, ఏదైతే ప్రజ్ఞకు సంబంధించిందో, జ్ఞానానికి సంబంధించిందో అదే బ్రహ్మ. ఇట్లా ఈ 4 మహావాక్యాలు చెప్పి అల్టిమేట్ ఏంటి, పరమాత్మ తత్వం అనేది వ్యక్తమైందని చెప్పి వివేక పంచకాన్ని ముగించి రెండో టాపిక్ 5 వచ్చేది ఏంటి, దాని పేరు దీప పంచకం అన్నాడు. దీపం అంటే ఏంటి, వెలుగు, జ్ఞానం. నీ వెలుగు అంటే కదా ఫస్ట్ అంతా కూడా బ్రహ్మాండ పంచభూతాలన్నీ పదార్థాలు కదా. భూతం అంటే ఏంటి, ఎలిమెంట్, వ్యక్తమైనట్టుగా కనపడుతున్నది భూతం. ఇప్పుడు జ్ఞానం అనేది కనపడదు కదా. అట్లాగే దీపం ఉంది, దీపం కనపడుతుంది కానీ దీపానికి సంబంధించిన వెలుగు కనపడుతుంది. అంటే వెలుగు అన్నా కూడా జ్ఞానమే అనమాట. అందుకని నీ జ్ఞానాన్ని ఉపయోగించే నీకు అదేంటి ఇదేంటి కనుక్కో. ఈ చెప్పినటువంటి ఈ ఉండడం అనే దాంట్లో ఏం చెప్పాడు, ఉన్నది ఒక్కటే ఒక తత్వం నుంచే కదా అంతా వ్యక్తమై వచ్చింది. మరి మిగిలినవి కనపడుతున్నవి ఒక 99 కనపడుతున్నాయి కదా, అవి విశేషాలు, అవి లేనివి. ఉన్నదంతా సత్సామాన్యం. సత్సామాన్యం అంటే ఉన్నది ఒకటేననేటువంటి తత్వం.
ఈ తెలియడాలు, ఇన్ని రకరకాలు ఉండడాలు, ఇవన్నీ కూడా విశేషాల కిందకు వస్తాయి. దీన్ని నీ బుద్ధిని ఉపయోగించి, నీ జ్ఞానాన్ని ఉపయోగించి కనుక్కోమని ఇందులో మళ్ళీ 5 టాపిక్స్ చెప్పారు. ఏంటవి? చిత్రదీప ప్రకరణం, తృప్తిదీప ప్రకరణం, ధ్యాన పంచకం, తర్వాత నాటక దీపం, ఆ తర్వాత నాటక దీపం, అది ధ్యానము, నాటకము, చిత్రదీపం, తృప్తిదీపము, కూటస్థ దీపం 5 టాపిక్స్ చెప్పారు. ఈ 5 టాపిక్లు ఆయన చెప్పింది ఏంటి? కూటస్థం అనేది ఒక వెలుగు, ఒక ఆకాశం దగ్గర ఒక పెద్ద వెలుగు ఉందనుకున్నాం. ఆ వెలుగు మనం ఎవరున్నా పడుతుంది, ఎవరు ఉండకపోయినా పడుతుంది. ఆ వెలుగే పరమాత్మతత్వము, అంతే కదా. ఆ ఉండడం అనేది ఆ వెలుగు. ఎప్పుడు నువ్వు కనుక్కోగలుగుతావు? నీ దృష్టిని దాని మీద పెట్టినప్పుడు మాత్రం నువ్వు కనుక్కోగలుగుతావు. అంటే అర్థం ఏంటి? నీ దృష్టిని తిప్పు, అంటే జస్ట్ గుర్తించు, అంతకంటే నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నిన్ను గుర్తించకుండా ఆపుతున్నది ఏంటి? ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఇవి సత్యం అనుకొని, ఇదే కరెక్ట్ అనుకొని బయలుదేరుతున్నావు. కానీ అవి కాదు కరెక్ట్ ఒక పరమాత్మ తత్వమే. ఈ జరుగుతున్నటువంటి 99 అన్నీ కూడా విశేషాలు, ఒక నాటకం. అందుకని ఒక నాటకంలాగా వినోదాత్మకంగా దీన్ని నువ్వు పరిశీలిస్తూ ఉండడం తప్ప ఇంకొక మార్గం ఏం లేదు. ఎప్పుడైతే నువ్వు వినోదాత్మకంగా, నాటకంగా పరిశీలిస్తూ ఉంటావో ఎప్పుడు నీకు అది సాధ్యం అవుతుంది? ఈ విశేషాలన్నింటిని వదిలించుకొని పరమాత్మ తత్వానికి ఎప్పుడైతే నువ్వు దగ్గరవుతూ ఉంటావో నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు. ఉన్నది నువ్వొక్కదానివేననేటువంటి విషయాన్ని, అంటే నువ్వంటే ఏం లేదు, ఉన్నదంతా పరమాత్మతత్వం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. అప్పుడు నీకు కలిగే తృప్తిని నేను వర్ణించలేము, అంత తృప్తి కలుగుతుంది అని ఆయన చెప్తూ లాస్ట్లో ఏం చెప్పాడు? ధ్యానం చెప్పాడు. ధ్యానం అంటే ఏం లేదు, ఏం చేసినా సరే చిత్తాన్ని, వృత్తిని నిరోధించుకోవడం కోసం చేసుకునే సాధనలు తప్ప అల్టిమేట్ వచ్చి జ్ఞానమేను. అందుకని జ్ఞానం దృష్టితో పెట్టుకుని నువ్వు ఏం చేసినా పర్వాలేదు తప్ప ఏదో దేనికోసమో ఏదేదో ఆశించి చేసామంటే దానివల్ల ఉపయోగం లేదు. ధ్యానం వల్లనైనా అంతే ఉంటుంది. అల్టిమేట్ వచ్చే జ్ఞానం. కాకపోతే నాకు జ్ఞానమే అవసరము, నాకు వెలుగే కావాలి, లేదంటే ఆ దీపం ఏంటో విషయం తేల్చుకోవాలి అనేటువంటిది నువ్వు తవ్వి కనుక తీసుకోగలిగితే అప్పుడు నువ్వు ధ్యానంతో ఏం చేస్తావంటే నీ మనసును శుద్ధి చేసుకుంటావు. అప్పుడు కొంచెం చిత్తవృత్తులు ఆగుతాయి కాబట్టి నువ్వు జ్ఞానం దృష్టికి వెళతావు. జస్ట్ అది ఇట్ ఇస్ నథింగ్ బట్ సాధన. అల్టిమేట్ ఏంటంటే జ్ఞానం నేనే అది అనేటువంటి విషయం కనుక్కోవడం తప్ప బికమింగ్ కాదు. బీయింగ్ అనేటువంటి విషయం వచ్చిందాక ఈ బికమింగ్ ఉంటుంది. బికమింగ్ కాదు అనేటువంటి విషయం కోసం నువ్వు ప్రయత్నం చేయాలి అన్నట్టు అది చెప్పి 5 ముగిచ్చేశారు. తర్వాత లాస్ట్ది ఏం చెప్తున్నారు? ఆనంద దీపకం, ఆనంద పంచకం చెప్తున్నారు. ఈ ఆనందంలో ఎన్ని ఆనందాలు చెప్పాడు? 5 ఆనందాలు చెప్పాడు. బ్రహ్మానందం, ఆత్మానందం, యోగానందం, తర్వాత అద్వైత ఆనందం, తర్వాత విశేషానందం. ఇట్లా ఈ 5 ఆనందాలు చెప్తున్నారు. ఇప్పుడు బ్రహ్మానందం ఏం చెప్పారు? ఉన్నదంతా అయిపోయింది, కంప్లీట్గా మాట్లాడుకున్నాం. బ్రహ్మానందంలో ఏం చెప్పాడు? ఒక పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నువ్వేమో ఈ ఎదురుగా కనపడుతున్న 99 విశేషాలని గట్టిగా గుచ్చుకొని కూర్చున్నావు. ఆ గుచ్చుకున్నవి తీసి పారేసి ఒక బ్రహ్మాకార వృత్తిని గట్టిగా గుచ్చి నేనే బ్రహ్మం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తే వచ్చేదంతా ఆనందమేను. అదే జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో నీకు ఇంకా సుఖం లేదు, దుఃఖం లేదు, ఉండేదంతా ఆనందమే. పైకి కనపడుతున్నదంతా నాటకం కాబట్టి దాన్ని నువ్వు పార్టిసిపేట్ చేస్తావు, పెద్దగా నువ్వు పట్టించుకోవు. లోపల నీతోటి నువ్వు ఆనందంగా ఏ విశేషాలు, వస్తువులు లేని స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. అదే బ్రహ్మానందం అని చెప్తూ ఇప్పుడు ప్రస్తుతం ఆత్మానందం మాట్లాడుతున్నాము. ఇది మరి ఇవాళ కంప్లీట్ చేస్తారో రేపు చేస్తారో తెలియదు, కానీ దీంట్లో ఒక 4 టాపిక్లు మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈరోజు నేను విన్నది ఏంటంటే ఆత్మానందం గురించి. నిజం చెప్పాలంటే అసలు ఈ బుక్కులో కొంచెం కొద్దో గొప్ప సాధన చేసేవాళ్ళు గనక ఈ పుస్తకం గనక అర్థం చేసుకోవటమో లేకపోతే ఏ మహానుభావులు చెప్పిందైనా వినడం గనక జరిగితే ఎన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయో నేను చెప్పలేను. మనం ఏమనుకుంటాం, చాలామంది మన ఇళ్లలో కూడా మన అంటుంటారు, ఇంత నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, ఇంతేనా, నువ్వు ఇంతేనా అంటుంటారు. ధ్యానం చేసినంత మాత్రాన ఏముండదు. ఎందుకంటే ఉపాధి ఉన్నంత వరకు సాధన. అంటే ఇప్పుడు ఏంటి, మనమంతా ధ్యానం చేసో లేదా జ్ఞానం చేసో లేకపోతే జీవన్ముక్తి సాధించినటువంటి మహాపురుషులం కాదు. ఇప్పుడు మనం ఏంటి, సాధకులకి ఆధారం ఏంటి? ఈ ఉపాధిని పట్టుకొనే మనం సాధన చేయాలి. ఈ ఉపాధి అంటే మరి ఎప్పుడు మనం సాధన చేస్తున్నప్పుడు నేను ఆ స్థితిలో ఉండడం జరుగుతుందా అంటే ఉపాధి ఉన్నంతకాలం అది 100% కరెక్ట్గా ఉండదు. కాసేపు పైకి వెళ్తాము, కాసేపు అయితే ఏంటంటే వచ్చిన అదృష్టం వెంటనే మనం ఆ విషయాన్ని గ్రహిస్తాము. అందరిలాగా అంటే ఇబ్బంది పడుతూ ఉండే పరిస్థితి ఉండదు. కాకపోతే ఒక్క సెకండ్ అయినా రాకుండా ఉండడం అనేది జరగకుండా ఉండదు. దానికి కారణం ఏంటి చెప్తాడు అంటే మనం ఏంటి, మిథ్యాత్మ అంటాడు. మనకు ఎదురుగా కనపడుతున్నది ఏంటి, గౌణాత్మ అంటాడు. ఇప్పుడు మరి మిథ్యాత్మకి ఏం చెప్తాడు? శరీరాత్మ, తర్వాత ప్రాణము, శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా శరీరాలే అంటాడు. శరీరం అంటే ఏంటి? పరమాత్మ తత్వం కాకుండా ఆపోజిట్లో ఉన్నదంతా శరీరం.
అంటే ఉన్న ఒకే ఒకటి తప్ప మిగిలిందంతా శరీరాలే అంటాడు. అంటే ఏంటి, ఈ శరీరానికి ఏమున్నది, ఇప్పుడు మనం మన ఇబ్బంది పెడుతున్నది ఏంటి, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, అంతే కదా. ఈ మూడు కాదు, ఈ మూడు కూడా నీకు ఉపాధికి తగిలిస్తున్నవి తప్ప లోపల ఉన్నది పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. గ్రహిస్తేనే ఆనందం అంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఏమంటాడు, ఇప్పుడు మరి ఈ సాధన అంతా ఎట్లా జరుగుతుంది అంటే నిద్ర లేచిన తర్వాత జరిగేదే కదా. అంటే ఏంటి, నిద్ర లేచిన తర్వాత అంటే జాగృత అవస్థలో జరుగుతుంది. అంటే జాగృత అవస్థలో ఇంట్లో ఏం లేదు, ఏ పని జరుగుతున్నా ఆ బ్రహ్మాకార వృత్తి, బ్రహ్మాకార భావన వదలకుండా పట్టుకొని ఉండడం. ఏదో ఇది 10 నిమిషాలు పూజ చేస్తేనే ఇంకోటో కాదు. కాకపోతే ఏం చేశాడు ఈ మానవుడు అంటే మనమే జీవుళ్ళం, వీళ్ళ బుద్ధికి అనుగుణంగా అన్నీ తయారు చేసుకొని పెట్టుకున్నాడు. ఎట్లా తయారు చేసి పెట్టుకున్నాడు, ఈయనకి ఇల్లు ఉంది కాబట్టి దేవుడికి ఒక ఇల్లు కట్టి పెట్టాడు, ఒక గుడి. ఈయన ఆహారం తీసుకుంటాడు కాబట్టి దేవుడికి ప్రసాదాల ఆహారం పెట్టాడు. ఈయన బట్టలు కట్టుకుంటాడు కాబట్టి దేవుడికి బట్టలు కట్టాడు. ఈయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి దేవుడికి పెళ్లి చేశాడు. ఈయన పిల్లలు పుట్టారు కాబట్టి దేవుడికి కూడా పిల్లలు పుట్టించాడు. తర్వాత ఇంకా ఏం చేశాడు, రాత్రిపూట తను నిద్రపోతాడు కాబట్టి దేవుడికి కూడా ఏకాంత సేవ చేశాడు. అంటే నీ చిన్న బుద్ధిని ఉపయోగించి నువ్వు ఎన్ని వ్యవహారాలు నడిపించాలో అన్ని వ్యవహారాలు నడిపించావు. ఇవన్నీ కూడా కాదు, ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నాను అనేది ఒక విచారణ చెయ్యమంటాడు. విచారణ చేయకుండా చెయ్యొద్దు, ఉన్నది ఒకటే తత్వం అయినప్పుడు మరి ఇవన్నీ నీకు అనుగుణంగా నువ్వు అవన్నీ సృష్టించుకుంటూ పోతున్నావు. నువ్వు అప్పుడు ఇంకెక్కడికి ఎలా వెళ్ళగలుగుతావు అంటే, చిన్నప్పుడేమో ఆటలు, తర్వాత ఏమో గృహస్థాశ్రమం, లాస్ట్లో వచ్చేమో ముసలితనం, చింత. ఇంక నువ్వు దేవుడి గురించి పట్టించుకుంటావు అని చెప్తూ దానికి ఏం చెప్తాడంటే, మనం పిల్లలు కనుక లేకపోతే అయ్యో పూర్వజన్మ ఏమంటారు పునర్జన్మ లేదు అవి అంటాడు కదా. ఎంత మంచిగా చెప్పాడు, ఈ జనరేషన్కి అర్థమయ్యేట్టుగా వండర్ఫుల్గా చెప్పాడు. పిల్లలు లేరు, కొంపలంటుకునేది ఏమీ లేదు, నీకు అనేకత్వంలో నుంచి నువ్వు హ్యాపీగా బయటపడ్డావు. ఆ టైంను కూడా నువ్వు భగవతత్వానికి ఉపయోగించుకో. నీకు ఈ పరమాత్మ తత్వమే నిన్ను ఈ పిల్లా జల్లా లేకుండా నిన్ను తయారు చేసి కూర్చోబెట్టాడు హాయిగా నువ్వు ముందుకెళ్ళడానికి. ఓకే, పెళ్ళి కూడా లేదు, కొంపలంటుకునేది ఏమీ లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఆభాస, నీ కంటెదురుగా కనపడుతున్నదంతా కూడా ఆభాస, మిథ్య, పర్మనెంట్ కాదు. ఉన్నదంతా నువ్వే అంటే నీ జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని గ్రహించే స్థితి కోసం నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు ఉండేదంతా ఆనందమే అంటాడు. తర్వాత లాస్ట్లో ఒక క్వశ్చన్ వేస్తాడు, ఎంత వండర్ఫుల్గా ఉందో. మరి ఇప్పుడు బ్రహ్మానందం అంటున్నావు కదా, ఆత్మానందం అంటున్నావు కదా, మరి నాకు అందటం లేదు కదా, ఏంటి మరి జ్ఞానమే కంప్లీట్ అయ్యి అనుకుంటున్నాను సర్వత్రా పరమాత్మతత్వం ఉంటుంది, మరి నాకు ఆనందం ఎందుకు కలగడం లేదు అంటాడు. దానికి ఆయన ఏం చెప్తాడు, సత్తు చిత్త ఆనందం బ్రహ్మకన్నాడు. బ్రహ్మానందం అంటే ఏంటంటే పెద్దది అని అర్థం. ఆత్మకి బ్రహ్మకి పెద్ద ఏమి తేడా లేదయ్యా, అవి మళ్ళీ కన్ఫ్యూజ్ కావాకు. ఆత్మ అన్నా ఒకటే, బ్రాహ్మణ్ అన్నా ఒకటే, బ్రహ్మానందం అన్నా ఒకటి, ఇన్నేమీ లేవు. ఇంకొంచెం నీకు అనలైజ్ చేసి నీ జీవితాన్ని నీకు డిస్క్రైబ్ చేయడం కోసం ఆత్మానందం అని చెప్పాను కాబట్టి బ్రహ్మానందానికి అవన్నీ లేవుగా, ఆయన సృష్టించుకున్న సృష్టి ఏం లేదుగా, కేవలం పంచభూతాలేగా బ్రహ్మ సృష్టి అంటే మొత్తం సమిష్టే కదా. అందుకని సమిష్టిని వెస్టిని నీకు వివరించి అర్థం చెప్పడం కోసం ఆత్మానందం చెప్తున్నాను తప్ప ఇంకా ఇక్కడ ఆత్మానందం అంటూ ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు బ్రహ్మానందంలో సత్యచిత్త ఆనందం అయినటువంటి ఆయన ఒక తన్మయత్వ స్థితిలో ఆ స్థితి ఉందంటున్నావు కదా, మరి ఆ స్థితి కూడా ఉందేమో. మరి ఎప్పుడు నీకు ఆ స్థితి వస్తుంది? ఈ 99 విశేషాలు వదిలించుకొని నువ్వు కూడా నిరాకారానికి మారాలిగా. ఇది సత్యం అనుకున్నప్పుడు నీకు ఆ స్థితి ఎట్లా వస్తుంది? అందుకని నువ్వేం చేయాలి, దాన్ని పట్టుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఇది నీకు ఆటోమేటిక్గా వదిలిపోతుంది. అప్పుడు ఉండేదంతా కూడా ఆత్మానందం తప్ప ఇంకేముంటుంది. ఇప్పుడు సమస్యల్లో ఏంటి, అనేకం అనుకుంటున్నావు కాబట్టి టెన్షన్. అనేకం లేదు, ఉన్నదంతా ఒకటే. పాపపుణ్యాలు కూడా ఏమీ లేవు, ధర్మాలు అధర్మము, తర్వాత పుణ్యాలు పాపాలు ఇవన్నీ కూడా ఎవరికి, నేను జీవత్వం అనుకుంటున్నప్పుడు, నువ్వు జీవుడు అనుకున్నంతకాలం నువ్వేమి సాధించలేవు, ఏం చేయలేవు. నువ్వు జీవుడు కాదు, నువ్వు కూడా భగవతత్వం నీలోనే ఉంది అనేటువంటి పాయింట్ నువ్వు గట్టిగా నమ్మి నువ్వు చేసుకుంటూ పోవాలి. దైవత్వం ఎక్కడో బయట లేదు. దైవత్వం అంటే ఏంటి, జ్ఞానమే. అల్టిమేట్ ఏంది జ్ఞానమే. దానికి ఇంకా ఏం చెప్తాడు, జ్ఞానం అన్నా, సాక్షి అన్నా, చైతన్యం అన్నా అన్నీ ఒకటే. ఇన్నేవి లేవు. పరమాత్మతత్వం అన్నా, బ్రాహ్మణ్ అన్నా ఒకటి. ఎక్కడుంది ఆ జ్ఞానం, ఎక్కడుంది? నీ స్ఫురణలోనే ఉంది, అంతే కదా. నీకెక్క తెలుస్తోంది? ఇప్పుడు ఆకాశాన్ని పైకి చూసావు, ఏముంది, ఆకాశం శూన్యంగా ఉంది. కాకపోతే నువ్వేంటి, మూలానికి వెళ్ళి నువ్వు గ్రహించాలి. మూలం అంటే ఏం చెప్తాడు మళ్ళీ, ఇప్పుడు భూమి మీద నువ్వు ఉన్నావు, భూమి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి
నీళ్ళ లాంటి జావ లాంటి పదార్థంలోనే వచ్చి భూమి గట్టిపడింది. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? అగ్నిలో నుంచి వచ్చాయి. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు కలిస్తే వచ్చింది. వాయువు ఎక్కడ కలిసింది? ఆకాశ స్థితిలో కలిసింది. మరి ఆకాశం ఎట్లా ఉంది? తుది లేదు, మొదలు లేదు. నువ్వు చూస్తే బ్లూగానో నల్లగానో కనపడుతుంది. నిజంగా కలర్ అక్కడ ఉందా? అది లేదు. ఈ ఆకాశ స్థితి దాటిన తర్వాతనే సాక్షితత్వం అంటాడు. సాక్షి అంటే ఏంటి? జ్ఞానం. ఎక్కడుంది ఆ జ్ఞానం? ఎవరు చూసి వచ్చారు? ఏ జ్ఞానం అయినా మనలోనే ఉన్నది. నువ్వు ఏమి చూడదలుచుకుంటే నువ్వు అదే చూస్తావు. చూడు. నీకు మిథ్యాత్మ కరెక్ట్ అనుకున్న దానికోసం ప్రయత్నం చేసావో చేసుకో. అట్లాగే గౌణాత్మ కరెక్ట్ అని ప్రపంచం కోసం తెగ పాకులాడి ప్రయత్నం చేసావో చేసుకో. నేనేం చెప్పను. తర్వాత ఇంకొక వండర్ఫుల్ పదం వాడతాడు. నువ్వు ఆ వాదనలు పెట్టుకోవాక ఎవరికి, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎలా ఉన్నారు? గట్టిగా అది నాదేనని వాళ్ళు గట్టిగా పట్టుకొని ఉన్నారు. పట్టుకొని దాంతో నీకెందుకు టెన్షను? వాళ్ళే ఎప్పుడో తెలుసుకున్నప్పుడు తెలుసుకొని పోతారు. మరి నేను వాళ్ళని వదిలేయచ్చా? మరి ప్రపంచం అంతా కూడా భగవతత్వంలోకి మారిపోవాలి కదా అంటే ఎట్లా మారుతారు? వాళ్ళకి ఆ స్ఫురణ కలిగినప్పుడు వాళ్ళే ఒక సెకండ్లో మారుతారు. అంతే తప్ప నువ్వు వాళ్ళని వాదించో నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోనో అవసరం లేదు. నువ్వు కనుక్కోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు వచ్చింది నువ్వు ఇవాల్వ్ అవ్వడానికి. అదే మన సనాతన సాంప్రదాయం చెప్పింది. అంతే తప్ప ప్రపంచాన్ని ఉద్ధరించడం నీ డ్యూటీ కాదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ సృష్టి తయారు చేసుకొని వచ్చిన్నారు. వాళ్ళకి వాళ్ళే వదిలించుకుంటారు. ఆ మిథ్యలోనే పట్టుకొని కూర్చుంటారా? కూర్చొని నువ్వు చేయగలిగింది ఏమీ లేదు దానికి. నువ్వు ఆ జ్ఞాన స్థితిలో ఉండి నువ్వంతా చూడగలుగుతూ ఉండాలి. జ్ఞానం అంటే ఏంటి? స్ఫురణ. ఆ గ్రహిస్తున్నది ఎవరు? ఇప్పుడు ఆకాశం ఉంది. ఆకాశం ఖాళీగా ఉందని ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే నాకెవరైనా చెప్తున్నారా నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరు మాట్లాడుతున్నారు? నాకే తెలుస్తుంది. అంటే ఏంటి? నేనే. అంటే తెలుస్తున్నది నా జ్ఞానానికే తప్ప ఇంకొకటి కాదు. మరి ఆ జ్ఞానం ఆనందంగా పెట్టుకోవాలి అంటే అనేకాలు వదిలిపెడుతూ ఉంటే వచ్చేదంతా ఆనందం, సుఖమే. అదే ఆత్మానందం, అదే బ్రహ్మానందం. అంతే తప్ప ఇంకా ఏమీ లేదు. అది ఎట్లా ఉండాలి అంటే నువ్వు ఆ స్థితి అంటే ఈ స్థితులన్నీ వదిలిపెట్టినప్పుడు ఉండేది ఆ స్థితిలోనే ఉంటావు. నువ్వు కళ్ళు మూసుకుంటావు. కళ్ళు మూసుకున్న తర్వాత నీ శరీరం సంగతి నీకు తెలుస్తుంటుంది. లోపల నువ్వు ఉన్నావు అనే విషయం నీకు తెలుస్తుంది. ఆ నేనే సాక్షి జ్ఞానం. తర్వాత నీకు వస్తున్న అనుభవం కూడా నీకు తెలుస్తూనే ఉంది. ఆ తెలియడం నీ జ్ఞానం. అంటే ఏంటి? ఉండడం, తెలియడం అనేది బయట ఎక్కడా లేదు. అది నీ దగ్గరే ఉన్నది. అది నువ్వేను. అదేను ఆనందం. అంటే ఏంటి? ఆ ఆనంద స్థితికి నువ్వు వెళ్ళాలి అంటే ఈ చిన్న చిన్న 99 విశేషాల స్థితిని నువ్వు వదిలిపెడుతూ ఉండాలి. వదిలిపెడుతూ ఉన్నప్పుడు ఆ స్థితికి నువ్వు చేరుకుంటావు. కాకపోతే ఉపాధి ఉన్నంత వరకు ఇది సాధనేను. ఎప్పుడు అంటే ఈ సాధన ఏ స్థితికి వెళ్తుంది? జీవన్ముక్తి స్థితికి వెళ్ళినప్పుడు ఈ ఉపాధి ఉంటుంది. సాధన ఉన్నా ఉండకపోయినా మనకు తెలిసిపోతూ ఉంటుంది. అంటే ఏంటి? ఇదంతా ఒక యాక్షన్ జరుగుతుంది అనేటువంటి విషయం మన మనసుకు అవగాహన వస్తూ ఉంటుంది. మనం ఈ విషయానికి పెద్దగా ఆనందపడము, గర్వపడము, సంతోషపడము, దుఃఖపడము. కాకపోతే జరగాల్సిన పని పరమాత్మ తత్వం వల్ల అయిపోతుంది అనేటువంటి అవగాహనకు ఉండడం జరుగుతుంది. ఇటువంటి స్థితి ఉన్నప్పుడు ఇది కూడా దాటిపోయిన తర్వాత వచ్చేది విదేహముక్తి. విదేహముక్తిలో ఇది శరీరం ఉండదు. కాకపోతే ఎవరికి తెలుస్తుంది? అది అంటే ఏంటి? విదేహముక్తి స్థితికి వెళ్ళిన దాకా మళ్ళీ ఒక చక్రంలాగా రావడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అందుకని దానికి మరి అలాంటి రావడం వెళ్ళడం స్థితిలో నడుస్తున్నది మళ్ళీ శరీరం వచ్చి మళ్ళీ ప్రారంధం ఉంటుంది. ఆ ప్రారంధాన్ని దాటడం అంత తేలికైన పనే కాదు. కాకపోతే ఇది ప్రారంధం అని తెలిసినప్పుడు దాంట్లో నుంచి ఆ గ్రావిటీ అంటే పెద్ద కష్టం అయితే ఉండదు. అది అని దాన్ని తప్పించుకోవడం కష్టం. అంటే అంతే కదా. నేను నా పిల్లలు నా ఆస్తులను తెగ ప్రేమ చేస్తుంటాను. సపోజ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి అంతా వచ్చిందనుకో, ఇవన్నీ ఏవి గుర్తుండవు. ఓన్లీ ఆరోగ్యం ఎట్లా బయటపడాలని గుర్తుంటుంది. అంటే మనసు ఏది పట్టుకుంటే అదే పట్టుకుంటుంది. మనసు ఇంకా ఇది తగ్గించుకోవాలి అని ఆలోచన పడింది అనుకో, వాళ్ళకి దాని మీదే పెట్టుకొని ఉంటారు. అంటే అల్టిమేట్ ఏంది? అన్నీ ఉన్నా ఒక్కటే పట్టుకొని ఉంటుంది అంటాడు. దానికి ఉదాహరణ ఏం చెప్తాడు? నువ్వు అది చెప్పాడు కదా, భూమి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆకాశం దాకా నువ్వు విచారణ చెయ్యని. దానికి ఇంకొక ఉదాహరణ చెప్తాడు. అన్నీ నువ్వు భూమి మీద ఏ వస్తువు తీసుకున్నా, ఏ పదార్థం తీసుకున్నా ఐదు అయితే ఉంటాయి. ఏవి? భూతత్వం ఉంటుంది, వాసన, ఆ తర్వాత ఏంటి? నీళ్ళతత్వం ఉంటుంది, రుచి, ఆ తర్వాత మూడోది వచ్చి అగ్నితత్వం ఉంటుంది, ఒక రూపము, తర్వాత వాయుతత్వం ఉంటుంది, ఆకాశతత్వం ఉంటుంది. కాకపోతే ఐదుటిని నువ్వు 5 ఒకేసారి గ్రహించలేవు. ఒక్కటే గ్రహించగలుగుతుంది నీ మనస్సు. అంతే కదా. ఇప్పుడు పువ్వును చూస్తాము. పువ్వును చూసిన తర్వాత ఏం చేస్తాము? మంచి స్మెల్ వస్తుంది పువ్వు. మరి స్మెల్లు, రుచి, వాసన అన్నీ కలిపి ఒకేసారి చూస్తాము. చూడం, ఒక్క వాసనే తెలుస్తుంది. దాన్ని తన్మాత్ర అంటారు. అంటే ఏంటంటే ముక్కుకు ఒక్కటే ఒక లక్షణం ఉంటుంది. 4-5 పనులు చేయలేదు. కేవలం వాసన చుట్టం మాత్రమే చూస్తుంది. అట్లాగే పువ్వు మన మనసు దానికి ఆ డైరెక్షన్ ఇస్తుంది, వాసన చూస్తుంది. ఆ తర్వాత కంటితో దాని రూపం చూస్తాము. ఆ తర్వాత పట్టుకుంటాము, స్పర్శ చూస్తాము. అంతే కదా. అలాగే రూపము, స్పర్శ, తర్వాత ఇంకోటి ఏంటి? దానిలో వస్తున్నటువంటి
వాయువు గాలి వల్ల మంచి వాసన వస్తుంది. అంటే ఏంటి, ఈ ఐదుటిని ఐదుగా చూడలేము. ఒక్కటి పట్టుకుంటే ఒక్కటే చూడగలుగుతాము. మనసు లక్షణం అది. ఏది పట్టుకుంటే అదే పట్టుకుంటుంది. అందుకని ఇప్పటివరకు పట్టుకున్న ఒకదాన్ని కనుక నువ్వు వదిలేసావంటే, అంటే ఏంటి, ఆ వదిలేసేవన్నీ ఏంటి, దోషాలు. ఎందువల్ల వచ్చాయి ఆ దోషాలు? 3 గుణాల వల్ల వచ్చాయి. సత్వగుణం, తమోగుణం, రజోగుణం వల్ల వచ్చాయి. తమోగుణం ఏంటంటే అసలు కదలదు, ఏం తెలియదు. రజోగుణం ఏంటంటే ఏదేదో చేద్దామని పరిగెడుతూ ఉంటుంది. సత్వగుణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ సత్వస్థితి కూడా దాటిన తర్వాత అప్పుడు శుద్ధ సత్వం, అంటే ఏ ఆలోచన లేదు, ఏమీ లేదు. ఒక సాక్షితత్వం, ఒక ప్రశాంతమైన తత్వం, ఒక వెలుగు, దాంట్లో కూర్చొని ఉంటావు అని అంటూ ఇంకొక ఉదాహరణ ఏదో చెప్తాడు. ఇప్పుడు దీపం వెలిగిస్తావు. దీపానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటేమో కాంతి ఇస్తుంది, రెండోదేమో వేడి లక్షణం ఉంది. ఇప్పుడు కాంతి, వేడి రెండు ఒకేసారి కనపడతాయా మనకి? కనపడవు. అంటే ఒకటే కనిపిస్తుంది, కాంతి కనిపిస్తూ ఉంటుంది. వేడి దాని లక్షణం అంతే తప్ప ఇంకొకటి కాదు. అట్లాగే నువ్వు కూడా, అంటే ఏంటి, ఆ సాక్షితత్వం, జ్ఞానం అనేది ఒకటే, చైతన్యం కూడా ఒకటే, ఇన్ని లేవు. అందుకని ఆ స్థితిలో ఉండి ఇదంతా చూడడం జరిగితే ఇదంతా ఇక్కడి నుంచే జరుగుతుంది కదా, నా నుంచే వెళుతోంది కదా, నాలోనే అన్నీ ఉన్నాయి కదా, నేను ఎందులో లేను కదా, అంటే ఆకాశంలాగా అనమాట. ఇప్పుడు నేనే లేకపోతే ఇంక ఇవన్నీ ఏముంటాయి? నేను ఉండబట్టే కదా ఇవన్నీ ఉన్నాయి. అంటే ముఖ్యమైనది ఏంది? నేను నా జ్ఞానం తప్ప ఇంకొకటి లేదు. నేను నా జ్ఞానాన్ని దాటి మిగిలిన వాటన్నిటికీ నేను ఎందుకు విలువ ఇవ్వాలి? అవన్నీ వచ్చాయి కాబట్టి. అంతే తప్ప వాటికి పెద్దగా విలువ ఇవ్వాల్సినంత అవసరం లేదు. నువ్వు విలువ ఇవ్వాల్సింది నీకు మాత్రమే. అంటే నీ జ్ఞానానికి నువ్వే ఉన్నావు, అదే సత్యము. మిగిలిన వాటి గురించి పిసరంత కూడా బెంగపడాల్సిన అవసరం లేదు. నువ్వే, నీ ద్వారానే, నీలోనే ఇవన్నీ ఉన్నాయి. నువ్వు లేకపోతే ఇవన్నీ ఏమీ లేవు అని నేనే అనుకుంటూ నువ్వు ఎక్కడో పైన ఆకాశంలో నిలబడి ఇదంతా చూస్తున్నావు అంటే నీకు ఒక నవ్వు వస్తుంది తప్ప ఇంకా నీకేమీ రాదు. ఎందుకంటే ఇదంతా చిత్రాతి విచిత్రమైనటువంటి నాటకం తప్ప ఇంకోటి కాదు అని ఈరోజు ఆత్మానందం చెప్పారు. ఇది రేపు కంక్లూడ్ చేస్తారేమో, చూద్దాం. నమస్తే.